అమ్మ కష్టం కన్నీళ్లు తెప్పించింది. తోటి వాళ్ల బాధలు కళ్లలో మెదిలాయి. ఏదో ఒకటి చేయాలన్న పట్టుదల పెరిగింది. పెద్దగా చదువు లేదు, కానీ అనుకున్నది సాధించాడు. అమ్మకే కాదు, అందరికీ ఉపయోగపడే ఆసు యంత్రాన్ని కనిపెట్టాడు. అందరివాడయ్యాడు మల్లేశం. ఆ సంచలనమే అతనికి పెద్ద గుర్తింపునిచ్చింది. మల్లేశానికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా స్పెషల్ స్టోరీ. తెలంగాణ మట్టిబిడ్డ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశంకు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. చేనేతకు సంబంధించి వినూత్న ఆవిష్కరణ అసు యంత్రాన్ని కనుగొన్నందుకు మల్లేశం అవార్డు అందుకోనున్నారు. మల్లేశం సొంతూరు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట. మల్లేశం పెద్దగా చదువుకోలేదు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ చదువు మధ్యలోనే ఆపేశారు. చేనేత వృత్తిలో ఆధారపడిన తల్లి లక్ష్మికి చేదోడు వాదోడుగా ఉండేవారు. చీరలు నేయడంలో తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు మల్లేశం. ఒక చీరకు ఆసిపోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9,000 సార్లు అటు ఇటు తిప్పాలి. ఇలా రోజుకి 18,000 సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని 2 చీరలు తయారు కావు. 2 చీరలు నేస్తే గాని 4 వేళ్లు నోట్లోకి వెళ్లవు. తల్లి కష్టాన్నే కాదు, తోటి చేనేత కార్మికుల కష్టాల్ని దూరం చేయాలనుకున్నారు మల్లేశం. ఈ కష్టమే ఆసు యంత్రానికి ఊపిరిపోసింది. తన ఆలోచనలకు పదును పెట్టి 2000 సంవత్సరంలో ఆసు యంత్రాన్ని కనిపెట్టారు మల్లేశం. మిషన్ అంటే పెద్ద యంత్రాలేవి ఉండవు. 2 తక్కువ కెపాసిటీ గల మోటార్లు, వుడ్ ఫ్రేమ్, అంతే. ఎవరైనా సరే ఈజీగా ఒక చీర ఆసిపోయవచ్చు. మల్లేశం ఈ ఆసు యంత్రం కనిపెట్టక ముందు రోజుకి 2 చీరలు నేసేవాళ్లు. ఈ యంత్రంతో ఇప్పుడు 6 నుంచి 7 చీరలు నేస్తున్నారు. మామూలుగా ఒక చీర నేయడానికి 5-6 గంటలు పడుతుంది. ఆసు యంత్రంతో 1.5 గంటల సమయంలో ఒక చీర నేయవచ్చు. నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని కూడా ఇచ్చింది. ఇంత పెద్ద సామాన్య చేనేత కార్మికుడికి ఇంత పెద్ద గౌరవం రావడం నిజంగా నా ఆనందానికి లేదు. నేను చేసిన ఈ ఆసు యంత్రం ఏదైతుందో, ఈ ఆసు యంత్రం మొదటిగా మా అమ్మ కోసం ఎంతో కష్టపడి ఒక 7 సంవత్సరాలు ఆమె కోసం ఆ పనిని తప్పించడానికి, నేను ముగ్గలు వేయడానికి ఏర్పాటు చేసుకున్న ఆ యంత్రం ఇప్పటి వరకు దాదాపుగా 850 మిషన్లు ఈ చేనేత వ్యవస్థలో నడుస్తున్నాయి. వాళ్ళందరూ ఆశీర్వదించారు, మంచిని కోరుకున్నారు. పెద్దగా చదువుకొని ఓ చేనేత కార్మికుడు కనిపెట్టిన ఈ ఆసు యంత్రం పెద్ద సంచలనమే సృష్టించింది. చింతకింది మల్లేశం కాస్త ఆసు మల్లేశంగా మారిపోయారు. 2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులొచ్చాయి. ఫోర్బ్స్ జాబితాలోనూ మల్లేశం మెరిశారు. ఆసు యంత్రాన్ని కనిపెట్టినందుకు మల్లేశాన్ని వెతుక్కుంటూ ఎన్నో అవార్డులు వచ్చాయి. తాజాగా 2017 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం చింతకింది మల్లేశం ప్రతిభను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.